ఓకే. అయితే ఇప్పుడు ఈ అడ్వైజర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా వాళ్ళని అంటే చాలా మందికి ఏంటంటే అడ్వైజర్స్ ఎవరు అంటారు అనేది కూడా తెలియదు, ఎక్కడ కరెక్ట్ పర్సన్స్ ఉంటారనేది కూడా అవగాహన ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్లుగా అమౌంట్ అనేది ఉంటుంది, దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు ఉంటారు. రైట్ పర్సన్స్ ని ఎంచుకోవడం ఎట్లా అడ్వైజర్స్ ని? ఓకే, మళ్ళీ అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ కాంప్లెక్స్, అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎలా ఉంటుందంటే ఇప్పుడు అడ్వైజర్స్ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అంటే ఎంత స్ట్రాంగ్గా ఒక స్టాక్ మీద అవగాహన ఉంది ఏంటనేది కూడా వాళ్ళు కూడా అన్ని స్టాక్స్ గురించి చెప్పలేరు. వాళ్ళు మీరు చెప్పినప్పుడు ఏంటంటే ఏమంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ కొనొచ్చా, రిలయన్స్ కొనొచ్చా అంటే వాళ్ళు వెంటనే చెప్పలేకపోవచ్చు. వాళ్ళకి కొన్ని స్టాక్స్ మీద అవగాహన ఉంటుంది. ఏమంటే బయోకాన్ చాలా బాగుందండి, ఈ ఫండమెంటల్ ఇలా ఉన్నాయి, నేను లాస్ట్ 3 ఏళ్ళ మట్టి నేను ట్రాక్ చేస్తున్నాను, లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఈ రకంగా ఉంది. సో అది అని వాళ్ళకి ఏ స్టాక్ మీద కొంత అవగాహన ఉందో కొన్ని స్టాక్స్ వాళ్ళు సజెస్ట్ చేయగలరు. ఎట్ ద సేమ్ టైం అగైన్ మీరు కూడా ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనుకుని కొంతమంది మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా థ్యాంక్స్ టు డిజిటల్ మీడియా మనకి అఫ్ కోర్స్ అది ఎనీ మన రీజనల్ లాంగ్వేజెస్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మీకు ఎట్ ద సేమ్ టైం మనకి కూడా గూగుల్లో కూడా ఏ స్టాక్ గురించి అన్నా కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉంది. కాబట్టి ఇది వరకు ఉండేది కాదు, మా 25-30 బ్యాక్ మాకు ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే నిజంగా చెప్పిన మనకు టైం ఉంటే మాత్రం స్టడీ చేయడానికి ఇన్ఫర్మేషన్ ద హోల్ కంపెనీ రికార్డు మనకి త్రూ మనకి ఛానల్స్ ద్వారా కావచ్చు, మనకి గూగుల్ ద్వారా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని మనంతా మనం స్టడీ చేసి ఈక్విటీ అడ్వైజర్ చెప్పింది కూడా కొంచెం మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు అమౌంట్ అనేది ఎలా ఇన్వెస్ట్ చేస్తాం కదండి, దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చా వేరే రూపంలోకి, అంటే లైక్ గోల్డ్లకు లేదంటే ల్యాండ్స్కి అట్లాంటి కన్వర్ట్ చేసుకోవడం కానీ వెస్టర్న్ మనీకి కానీ అట్లా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? అని కన్వర్ట్ చేయడం అంటే లేదమ్మా, ఆల్రెడీ మీకు వాట్ ఎవర్ ద స్టాక్స్ జనరల్ మన డిమాట్ అకౌంట్ ఉంటాయి, మళ్ళీ మీరు కన్వర్షన్ అంటే అగైన్ మనకున్న హోల్డింగ్స్ మనం అమ్మేసుకోవాలి. అమ్మేసుకుని అదే అమౌంట్ మనం వేరే రకంగా మనం అమౌంట్ డ్రా చేసి మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేయడమా, లేదంటే అక్కడే వేరే స్టాక్ కొనుక్కోవడమా అనేది ఇంకా మన ఆప్షన్ అంది. అయితే దీనికి ఏమన్నా ఏజ్ లిమిట్, అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఏమన్నా ఉంటుందా అండి? అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ వీటికి అనుకోండి సమ్ షూరిటీ పెట్టుకుని తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి అట్లా చేస్తుంటారు. మినిమం ఏజ్ లిమిట్ లాంటిది అట్లా ఏమన్నా ఉంటుందా వాళ్ళ పేరు స్టార్ట్ చేసుకోవాలంటే? నాకైతే దాని మీద కరెక్ట్ అవగాహన బేసిక్గా లేదు, కానీ జనరల్గా మనం ఒకసారి మేజర్ అయిన కాడి నుంచి మనం వీ కెన్ ఓపెన్ డిమాట్ అకౌంట్ ఇన్ అవర్ ఓన్ నేమ్ అండ్ వీ కెన్ స్టార్ట్ ది ట్రేడింగ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అది మనం అవర్ ఓన్ మనీనా లేదంటే పేరెంట్స్ ఇచ్చిన మనీ అనేది ఎలాగో మనం బుక్స్ లో చూపిస్తాం కాబట్టి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. అంటే చాలా మందికి ఏంటంటే వీటిల్లో కూడా ఏమన్నా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందా? అంటే ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే అమౌంట్ పెద్ద అమౌంట్ వచ్చింది అనుకోండి, దానికి ట్యాక్స్ పే చేయాలా? బేసిక్గా మన క్యాపిటల్ గెయిన్స్ అదే ఇందాక చెప్పింది దానికంటే ఇఫ్ ఇట్ లెస్ దాన్ 1 year షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం, సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్ వీ హ్యావ్ టు పే ఆటోమేటిక్గా. అండ్ అబోవ్ ఇయర్ ఒక 1 year తర్వాత హోల్డ్ చేసిన తర్వాత మనం అమ్మితే దేర్ విల్ బి సర్టన్ స్లాబ్, కొంచెం తక్కువ ఉంటుంది, అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో తప్పనిసరిగా మనకు వచ్చిన లాభాల్లో దట్ ట్యాక్స్ హ్యాస్ టు బి పేడ్. ఓకే, అంటే వీటిలో